2 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా కందుకూరు నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై కందుకూరు శాసనసభ్యులు ఇంటూరు నాగేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ప్రభుత్వ సహకారంతో 410 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేశామని, ప్రజలకు పారదర్శకమైన పాలన అందించడమే తన లక్ష్యమంటూ తెలిపారు. నేను తప్పు చేయనివ్వను, అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అంటూ స్పష్టం చేశారు. వైసీపీ నేతల విమర్శలను ఖండిస్తూ ప్రజలకు అన్ని విషయాలు తెలుసునంటూ వ్యాఖ్యానించారు. అభివృద్ధినే అజెండాగా తీసుకుని 2029 ఎన్నికల్లో పోటీ చేసి మళ్లీ ప్రజల ఆశీర్వాదంతో గెలుస్తానంటూ ధీమా వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షులు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, లింగసముద్రం మండల అధ్యక్షులు పూరిమిట్ల గురునాథం, వలేటివారిపాలెం మండల అధ్యక్షులు మాదాల లక్ష్మీ నరసింహం, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ చిలకపాటి మధు, రాష్ట్ర తెలుగు యువత ప్రధాన కార్యదర్శి బెదవాడ ప్రసాద్, రాష్ట్ర ముస్లిం మైనార్టీ సెల్ అధికార ప్రతినిధి షేక్ రాఫీ, రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యనిర్వాహక కార్యదర్శి కోనమ నరేంద్ర, నెల్లూరు పార్లమెంట్ అధికార ప్రతినిధి చదలవాడ కొండయ్య, కార్యనిర్వాహక కార్యదర్శి షేక్ రూబీ, నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు కల్లూరి శైలజ, తెలుగు రైతు అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ సలాం, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షులు షేక్ మున్నా, పార్టీ నేతలు వడ్డెళ్ల రవిచంద్ర, రాయిపాటి శ్రీనివాసరావు, చుండూరి శ్రీను, ముత్సు వేణు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. రాష్ట్ర ప్రజలు ఒక సుభిక్ష పరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, ఐటీ శాఖ మంత్రులు లోకేష్ బాబు గారికి ఈ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈ రాష్ట్రానికి ఒక మంచి ప్రభుత్వాన్ని తీసుకొచ్చే విధంగా కష్టపడినటువంటి కూటమి నాయకులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కందుకూరు నియోజకవర్గ ప్రజల తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ఒక విచ్ఛిన్నమైపోయిన ఆంధ్రప్రదేశ్ని ఈరోజు గాడిన పెట్టి 2 సంవత్సరాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్న ప్రభుత్వం ఏదన్నా ఉందంటే అది కూటమి ప్రభుత్వం అని చెప్పి, ఆ రోజు ఏదైతే సూపర్ 6 చెప్పామో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితుల్ని గమనిస్తూ ఎప్పటికప్పుడు 1 by 1 అన్నీ కూడా 1 by 1 చూసుకుంటూ వస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే వృద్ధులకి పెన్షన్ 4,000 రూపాయలు, అలాగే వికలాంగులకు 6,000 కానీ, పర్మనెంట్గా డిజాబిలిటీ ఉన్న వాళ్ళకి 15,000 రూపాయలు, ఆ తర్వాత శ్రీశక్తి ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం, తల్లికి ఉన్న అన్నదాత సుఖీభవ, ఉచిత గ్యాస్ సిలిండర్లు కానీ, ఈ రాష్ట్రంలో యువతకి నిరుద్యోగ అవకాశాలు కల్పించే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు పోతూ ఉందో మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఒక విధ్వంస పరిపాలన అందించి 5 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి, సహజ వనరులను కొల్లగొట్టి, ఈ రాష్ట్రానికి అనేక అబద్ధాలు మీరందరూ కూడా తెలుసు. 2019లో ఎన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని 2 సంవత్సరాలు ఏదో తప్పులు జరిగిపోయినాయి ఈ విధంగా చెప్పుకుంటా పోతే, నువ్వు చెప్పిన అబద్ధాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ ఆ రోజు 2019లో ఒకసారి అని చెప్తే ఈ రాష్ట్ర ప్రజలు నీకు అవకాశం కడితే ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలా దోసుకొని ఈరోజు ఏఎంసీ చైర్మన్ అలంకారప్రాయంగా మిగిలిపోయే పరిస్థితి. పంచాయతీ సర్పంచులు నీ టైంలో అలంకారప్రాయంగా మొత్తం పంచాయతీరాజ్ వ్యవస్థనే ఈ రాష్ట్రంలో నాశనం చేసిన వ్యక్తులు ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డికి మనం చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో మీ అందరూ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర ప్రజలందరూ కూడా తెలుసుకొని నువ్వు అన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత నీ అబద్ధాలన్నీ విని ఆ రోజు నీకు సపోర్ట్ చేస్తే 2024లో ఈ రాష్ట్రంలో రాష్ట్ర ప్రజలందరూ కూడా విఘ్నులని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా కూటమి ప్రభుత్వాన్ని 164 సీట్లు ఇచ్చారంటే ఈ రాష్ట్ర ప్రజలు నిన్ను రాష్ట్రం నుంచి తిరస్కరించడం జరిగిందని ఈ సందర్భంగా వైసీపీ నాయకులకి తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మనం ఈరోజు మీ అందరూ కూడా ఒకరోజు ఏదో మనకి వెన్నుపోటు పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, ఈరోజు సొంత చిన్నాయన్ని చంపినాయి
ఈరోజు సొంత చెల్లెలను మోసం చేసిన, సొంత తల్లిని మోసం చేసిన వాళ్ళు ఎవరన్నా మీ పార్టీ పేరే గొడ్డల పార్టీ అని చెప్పి రాష్ట్ర ప్రజలందరూ కూడా భావిస్తూ ఉన్నారు. ఒకరిని చంపడం, దాని వెనకున్న సాక్షులతో కూడా వన్ బై వన్ అర్థమవుచుకునే చరిత్ర ఈ వైసీపీ పార్టీది అని చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, అలాగే ఈ ఐటీ శాఖ మంత్రి ఈ రాష్ట్రాన్ని సుభిక్షం చేయాలని కోరుకుంటా ఉంటే నీవు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేసి జగన్ 2 అని చెప్పి ఇంకా చెప్తా ఉంటే జగన్ 1నే ఈ రాష్ట్ర ప్రజలు భరించలేకపోయారు. జగన్ 2ని ఈ రాష్ట్ర ప్రజలు ఊహించుకోలేని పరిస్థితి ఉంటుందని చెప్పి ఈ జగన్ వైసీపీ పార్టీ నాయకులు ఒకసారి తెలుసుకోవాలి. జగన్ 1ను చూసే ఈ రాష్ట్ర ప్రజలు 124 సీట్లు కూటమి ప్రభుత్వానికి ఇచ్చారు. జగన్ 2 చూడడానికి ఈ రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరని చెప్పి ఈ సందర్భంగా వైసీపీ నాయకులు తెలియజేస్తున్నారు. ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అన్ని వ్యవస్థలను గాడిలో పెట్టి ఈ రాష్ట్రానికి సుభిక్షమైన పరిపాలన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అందిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉన్నారు. మిమ్మల్ని మళ్ళా నిన్న కూడా చూసాం, మన అందరం కూడా ఒకసారి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. నేను మళ్ళా ఏదో మావిగన్ అని చెప్పి ఏదో ఒక కొత్త పేరు తీసుకొచ్చారు. వాళ్ళ ఆలోచన విధానం ఆ గన్నులాగానే ఉంది. కానీ నిన్న మళ్ళా కూడా ఈ సీడ్ యాక్సెస్ రోడ్ ఏదైతే నేషనల్ హైవేకి రాజధాని కనెక్టివిటీ రోడ్ ఏదైతే ఉందో సీడ్ యాక్సెస్ రోడ్, దాంట్లో వాళ్ళ పార్టీకి సంబంధించిన రైతులను ఒక 4-5 పెట్టి వాళ్ళని పిలిపించుకొని మీరు మళ్ళా కోర్టుకు పోండి, ఆ రోడ్డు వేయకూడదు, ఈ ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే ఆలోచనతో నీవు ఉన్నావంటే ఈ రాష్ట్ర ప్రజలన్నీ కూడా గమనిస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రజలు నీ ఆలోచన విధానాన్ని గమనించే చివరికి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. నువ్వు మావిగన్ అని చెప్పి ఇవన్నీ కూడా నువ్వు అమరావతికి వ్యతిరేకం అని చెప్పి నిన్న నువ్వు చేసిన విధానం, మీ రైతులను కూర్చోబెట్టి మాట్లాడిన విధానం చూస్తూ ఉంటే ఈ రాష్ట్రానికి రాజధాని ఉండకూడదు, ఈ రాష్ట్రంలో డెవలప్మెంట్ ఉండకూడదు, ఈ రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరగకూడదనే ఆలోచనతో నీవు ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా నీ ఆలోచన విధానం అదే విధంగా ఉందంటే ఈ రాష్ట్ర ప్రజలు, విఘ్నులైన ఆంధ్రప్రదేశ్ ప్రజలన్నీ గమనిస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ENT, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం EHS ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, GHPL, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ NTR వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా RTC బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramanarsinghome.com. ఫేస్బుక్ www.facebook.com/VKRNH. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.